అందరికి జై శ్రీరామ్. ఈరోజు అయితే మనము 2 టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఒకటి అంజనాద్రి టెంపుల్, ఇంకోటి అమ్మవారి టెంపుల్కి. ఏంటి అంజనాద్రి టెంపుల్ వెళ్ళావు కదా మరేంటి అని ఉంటున్నారా? మా వాళ్ళు అయితే వేరే ఊరి నుండి అయితే ఫ్రెండ్స్ అయితే వచ్చారు కదా, వాళ్ళు అంజనాద్రికి అయితే వెళ్దామన్నారు. ఇంకా అంజనాద్రి చూసుకొని పక్కన ఉన్న అమ్మవారి టెంపుల్ కూడా చూసుకొద్దాం. పదండి చూపిస్తా. అంజనాద్రి స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా స్టెప్స్ అయితే ఎక్కుతా ఉంటే ఫ్రెండ్ బాయ్ అయితే కనిపించాడు, స్నేక్ రాజా. ఇప్పుడైతే అంజనాద్రి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దుర్గమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. మరి స్పెట్స్ ఉన్నాయనేసి తిట్టగా ఉండే ఏదో ట్రై చేసాము, ఇక్కడ ధూళి పడుతుంది అనేసి అందుకే స్పెట్స్ చేసుకున్నాను. ఏమనుకోకండి, వాళ్ళు వెనకాల ఉన్నారు చూడండి. ఎక్కితున్నాం స్వామి. ఎక్కువ మెట్లు లేవు, ఒక 40 మెట్లు ఉంటాయి అంతే. వాడు ఏదో చెప్తా అన్నాడు. బాయ్ చెప్పాయి. జై శ్రీరామ్ చెప్పు. జై. ఇందాక ఏదో చెప్తా అన్నాడు, వీడియో ఆన్ చేయరు అన్నాడు. ఇప్పుడు కెమెరా రాగానే నవ్వుతున్నాడు. మా గ్యాంగ్ లో ఎక్కువ స్టైల్ గా ఉన్నారంటే వాడే. వాడి పేరు రాజశేఖర్. కింద ఐడి ట్యాగ్ చెప్తాను, వెళ్ళాడికి కామెంట్లు పెట్టండి, కామెంట్ మెసేజ్ చేయండి. జై శ్రీరామ్. కనిపిస్తుంది కదా, ఇదే వాలి గృహకి ఎంట్రీన్స్. చూడండి ఎలా ఉంటుందో. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు 2 ఉన్నారు కదా, అతను ఇందులోకి వచ్చి రత్తాలు చిందించాడు. వాలి ఆ తమ్ముడు సుగ్రీవుడు చనిపోయాడు అనేసి ఒక రాయితే అడ్డగా పెట్టేస్తారు కదా, అది ఇదే గృహ. మీకు రామాయణం చూస్తే తెలుసుంటది. కింద గృహ చూశారు కదా, ఈ గృహలోనే వాలి వేరే రాక్షసుడితో యుద్ధం మొత్తం చేశాడు. వాలి గృహ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. మా వాళ్ళందరూ సైలెంట్గా వస్తున్నారు. ఆ స్టోరీ బాగా చెప్పాను మా వాళ్ళకి. ఎక్కేసింది లోపలికి. అంతా ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారిది వీడియో అయితే చూడండి. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఈరోజు డే 71 అయితే కంప్లీట్ చేశా. జై శ్రీరామ్.